హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వరల్డ్ ఫేమస్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. తక్కువ ఖర్చుతోనే ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంజాయ్ చేసే విధంగా ఈ దమ్ బిర్యానీని తయారు చేసుకుందాం. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం అడుగు మందంగా ఉన్న 3 కేజీలు సరిపడా అల్యూమినియం పాత్ర తీసుకొని క్లీన్ చేసిన 1.5 కేజీ స్కిన్లెస్ చికెన్ని అందులో వేసుకోవాలి. చికెన్ పీసెస్ సైజు పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు అందులోనే 8 లవంగాలు, 4 యాలకులు, దాల్చిన చెక్క 3, 4 బిర్యానీ ఆకులు, జాపత్రి 1, 1 అనాస పువ్వు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని అందులోనే 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల హోమ్మేడ్ బిర్యానీ మసాలా పొడి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. అందులోనే చీరిన 5 పచ్చిమిర్చి వేసుకొని అందులోనే గుప్పెడు పుదీనా ఆకులు, సన్నగా కట్ చేసిన గుప్పెడు కొత్తిమీర, 2 ఫుల్ టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు అందులోనే 1/2 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇందులోని మసాలాలన్నీ చికెన్ పీసెస్కి అంటుకునేలాగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత కూరగంటతో 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోని 300 గ్రామ్స్ పెరుగు వేసుకొని మసాలాలన్నీ కలిసేలాగా పెరుగు అంతా మిక్స్ అయ్యేలాగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 ఫుల్ టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. 1.5 కేజీ చికెన్కి 2 టీ స్పూన్స్ సాల్ట్ సరిపోతుంది. సాల్ట్ వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా మ్యారినేట్ అవుతుంది. చికెన్ని మ్యారినేషన్ కోసం పక్కన పెట్టిన 1 అవర్ తర్వాత రైస్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ 1.5 కేజీ రైస్ తీసుకున్నాను. 1.5 కేజీ చికెన్కి 1.5 కేజీ రైస్ సరిపోతుంది. ఈ 1.5 కేజీ రైస్ని 2-3 సార్లు కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత రైస్ని కుక్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ మీద పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో రైస్ కన్నా 3 రెట్లు వాటర్ పోసుకోవాలి. 3 రెట్లు వాటర్ అంటే 1 గ్లాస్కి 3 గ్లాసులు అనమాట. ఇప్పుడు అందులోనే 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ షాజీరా, 2 యాలకులు, 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క వేసుకొని 2 బిర్యానీ ఆకులు, అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. అందులోనే 10 పుదీనా రెమ్మలు, కొన్ని కొత్తిమీర వేసుకొని 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. 1.5 కేజీ రైస్కి 2 టీ స్పూన్ల సాల్ట్ సరిపోతుంది. వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద బాయిల్ అవనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో గంట సేపు నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. రైస్ అంతా అందులో వేసిన తర్వాత ఓసారి జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టకుండా రైస్ని అలానే 60% వరకు ఉడకనివ్వాలి. 60% ఉడకడం అంటే రైస్ 2 వైపులా ఉడికి మధ్యలో కొంచెం పలుకుంటుంది. ఇలా రైస్ని ఒకసారి చెక్ చేసుకొని 60% ఉడికిన తర్వాత స్ట్రైనర్తో రైస్ని తీసుకొని వాటర్ అంతా దిగిపోయిన తర్వాత మనం 2 గంటలు చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ మ్యారినేట్ చేసిన చికెన్ మీద ఫస్ట్ లేయర్గా వేసుకోవాలి. అంటే 1/3 వంతు రైస్ని మనం ఫస్ట్ లేయర్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోవాలి.
అందులోనే కొన్ని పుదీనా ఆకులు చల్లుకొని తరిగిన కొత్తిమీరని కొంచెం చల్లుకుందాం. ఇప్పుడు ఉడుకుతున్న రైస్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ రైస్ని మరో 2 నిమిషాలు అలానే ఉడకనిస్తే 70% కుక్ అవుతుంది. ఇలా 70% కుక్ అయిన రైస్ని స్ట్రైనర్తో వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని సెకండ్ లేయర్గా ఇందులో వేసుకోవాలి. ఇలా 70% కుక్ అయిన రైస్ని రెండో వంతు రైస్ని అందులో వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉడుకుతున్న రైస్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట. ఇప్పుడు రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఈ రైస్ మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకొని కొన్ని పుదీనా ఆకులు వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్న రైసు 80% ఉడికిపోయి ఉంటుంది. ఆ రైస్ మొత్తాన్ని స్ట్రైనర్తో వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా థర్డ్ లేయర్గా వేసుకున్న రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొన్ని పుదీనా ఆకులు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు అందులోనే కొంచెం రోజ్ వాటర్ చల్లుకుందాం. రోజ్ వాటర్ వేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అందులోనే 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఇది ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్తో ఎక్కడ గ్యాప్ లేకుండా పాత్రని కవర్ చేసి సీల్ చేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు సీల్ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోతే గోధుమ పిండిని కలుపుకొని అంచుల వెంట పెట్టి దాని మీద మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పాత్రని అల్యూమినియం ఫాయిల్తో సీల్ చేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుందాం. ప్రెషర్ కొంచెం కూడా బయటికి వెళ్లకుండా దాని మీద వెయిట్ పెట్టుకుందాం. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద, 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా 30 నిమిషాలు దమ్ చేసుకున్న తర్వాత 15 నిమిషాలు మూత తీయకుండా అలానే పక్కన పెట్టేయాలి. 30 నిమిషాలు దమ్ పెట్టాము, 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టాము. మొత్తం 45 నిమిషాలు అయింది. ఇప్పుడు సీల్ చేసిన అల్యూమినియం ఫాయిల్ని తీసేద్దాం. దమ్ బిర్యానీని ఎప్పుడైనా ఒకవైపు నుంచే తీసుకుంటూ రావాలి, లేదంటే రైస్ విరిగిపోతుంది, ముక్కలు చెదురైపోతాయి. దమ్ అయిన రైస్ని చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు చికెన్ పీసెస్ని బయటికి తీద్దాం. అంచు నుంచి జాగ్రత్తగా తీయాలి, లేదంటే ముక్క చెదురుముదురైపోతుంది. చూశారు కదా ఈ దమ్ బిర్యానీ లెగ్ పీసు మసాలా అంటుకొని చూడ్డానికే ఎంత అందంగా ఉందో, సాఫ్ట్గా ఉడికింది. తింటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మిగతా పీసెస్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. చూశారు కదండి మన వరల్డ్ ఫేమస్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో. లేట్ చేయకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.